మా ఆయన చూడండి మా ఎంత ధైర్యం కూర్చో ఉన్నది ఆ ట్రాక్టర్లో. అలా మా ఇప్పుడైతే మనకి చిన్న పని ఉన్నదని రాజపాలెం దాకా అయితే వెళ్తున్నా. ఈ రోడ్డు చూడడం ఎంత విశాలంగా ఉన్నది. మొత్తం ఉండాలి మా రోడ్లు అంటే. అయితే మీకు ఒక లొకేషన్ చూపిస్తున్నాము. ఈ లొకేషన్ చూడము చిన్నగా లేదు. మా ఓడైతే ఎచ్చలోడు చూడము ఎట్టంటే ఆడు పోతున్నాడు రోడ్డు బాగుండదని. లొకేషన్ చూడము ఎట్టున్నది ఫోటో షూట్కి చిన్నగా ఉన్నది మా. ఇంకొక లొకేషన్ అయితే చూపిస్తాము. ఈ లొకేషన్ కావాలంటే ఈ లొకేషన్ చిన్నగా ఉండదు మా. ఈ లొకేషన్ కావాలంటే మీరైతే ఫాలో చేసి డిఎం చేయండి మా. ఆటోమేటిక్గా మీకే డిఎం చేస్తా. ఈ లొకేషన్ అయితే చూడండి మా ఫోటో షూట్కి అయితే చిన్నగా ఉండదు మా. ఇప్పుడు వచ్చినా మా ఈ అద్దంలో అయితే చూసుకునే పోతాను మా. ఈ అద్దాలు ఎందుకు పెడతారు కానీ కింద కామెంట్ చేయండి మా. దూరం వెళ్ళిన తర్వాత ఈడైతే అలా పదామన్నాడు. మా నాయన ఫుల్ ట్యాంక్ చేస్తున్నాడు. నాకు ఇంకే దిగులేం లేదురా ఫుల్ ట్యాంక్ ఉన్నది అన్నాడు మా. ఇదైతే చూడండి మా ఈ ఫ్లవర్ పెరుక్కోవాలని ఆగి పెరుక్కోకుండా పాత పెరుక్కుంటున్నాడు. ఆ చెట్లకి ముళ్ళులు ఉండడం వల్ల ఈడైతే సైడ్కి వచ్చేసి ఇప్పుడైతే వాడడం ఒప్పుకోలేదు మా. ఎట్టవాడి పెరుక్కొని కూడా మన హ్యాండిల్ కాడ పెట్టి ఈ కంపెనీ చూడండి మా. ఈ కంపెనీ పేరు అయితే గ్రీన్ ల్యాంప్. ఈ కంపెనీలో అయితే చెట్లు అయితే చిన్నగా ఉండవు మా. అలా వెళ్తుంటే ఒక లారీ ఒక ట్రాక్టర్ నిన్నగా కట్లు అయితే కనబడ్డాయి మావా. ఈ గ్రీన్ ల్యాంప్లో కట్లు ఎందుకో నాకైతే అర్థం కాదు. అలా పని పూర్తయినాక తిరిగి వస్తుంటే ఆ రాజపాలెం చూడండి మావ ఎన్ని ఆటోలు ఉంటాయి. ఈయనైతే లిఫ్ట్ ఆడుతున్నాడు మావ మనల్ని. ఈమెయితే చూడండి మావ ఈమెయితే ట్రాక్టర్ మీద కూర్చొని అంత ధైర్యంగా పోతున్నది మావ. ఫుల్ ఇసుకలో చూడండి మావ. ఆమె అయితే చిన్న ధైర్యం కూర్చోలేదు. అది 100లో పోతున్నది మావ ఆ ట్రాక్టర్ అయితే. అలా మన ఊరి దగ్గరకు వచ్చే లోపల ఇదైతే జేసీబీ అయితే క్లీన్ చేస్తా ఉండదు మావ. నుంచి అలా చూస్తుంటే చూడండి మావ ఇది మా ఊరా కదా అని అనిపిస్తున్నది మావ. జేసీబీ అయితే క్లీన్ చేస్తా ఉండదు మావ. అంటే మనం ఊరికి వెళ్ళే దారిలో బరుగుడ్లు కనబడ్డాయి మావ. ఈ బరుగుడు చూడండి మావ కొమ్ములకైతే గిడ్డ తగిల్చుకొని జమ్మని ఉండదు మావ. ఆ బాబాయ్ అయితే బరుగుళ్ళు మరీ గుద్దించుకొని మరీ వెళ్తున్నాడు మావ. మావ పోతా ఉంటే బరుగుడులు చూడండి మావ అడ్డం వచ్చేస్తా ఉన్నాయి.